అంత అద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగరంత్రిప్పి నరముగేంద్రుని వ్రేసిన అతండు దర్పంబున సర్పంబు నుడిసిపట్టు సర్పపరిపంధి నేర్పుని దితిపట్టిన్ పట్టుకొని మిట్టిపడి దట్టించి బిట్టుకట్టలన్ అయ్యసురవరుండు దృఢబలంబున ఇట్టిట్టు మిడిసిపట్టు తప్పించుకొని విడివడి దిట్టవు తప్పక కుప్పించి ఉప్పరంబెగసి విహంగ కులరాజచరణ నిర్గళిత భుజంబగు తరంగునం తలంగనున్ ఉరికి తన భుజాటోపంబున నరకంఠీర ఉండు కుంటితుండయ్యడని తలంచి కలంగకా చలంగుచున్న తన్ను నిబిడ నీరత నికరంబుల మాటన నిలింపులు గుంపులు కొని డాగి మృగి కమ్మరన్ ఆత్మీయ జీవన శంకా కళంకితులై మంతనంబులు చింతనంబులు సేయుచూ నిరీక్షింపన్ అక్షీణ సమర దక్షతా విశేషంబున్ ఉపలక్షించి ఖడ్గవర్మంబులు ధరించి భూనభూభాగంబులన్ వివిధ విచిత్ర లంఘనాలాఘవంబులన్ పరిభ్రమణ భేదంబులన్ కరాళవదనుండయి అంతరాళంబున తిరుగు సాళువ డేగా చందంబున సంచరించిన సహింపక ఆ హిరణ్యకశిపుడు భయంకరమైన గదను గిరగిరా తిప్పి నరసింహునిపైకి విసిరాడు. అంతటా ఆ స్వామి పామును నేర్పుతో బంధించే గరుడిని వలె దితిపుత్రుణ్ణి పట్టుకున్నాడు. దానవేంద్రుడు ఎగిరిపడి అదలించి ఎంతో కోపంతో ఆ రాక్షసరాజు బలప్రయోగంతో అటూ ఇటూ ఎగిరి పట్టు తప్పించుకొని అప్పటికి ముప్పు వదిలించుకొని ధైర్యం సడలక దూకి పైకెగరి గరుత్మంతుని కాలి నుండి జారిన పాము విధాన తొలగి పరుగెత్తి తన భుజబలం చేత నరసింహుడు ఓడినాడని భావించి బెదరక రెచ్చిపోయి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆకాశంలో దట్టమైన మబ్బుల చాటున దేవతలు గుంపులుగా దాగి రాక్షసుణ్ణి చూస్తూ వీరి బాధ నుంచి తప్పించుకోలేమా అని ఆలోచనలు చేస్తూ నిరీక్షించసాగారు. అతిశయించిన యుద్ధ నైపుణ్యంతో ఖడ్గ కవచాలు ధరించి భూమ్యాకాశాలలో వివిధంగా విచిత్ర గతులతో నేర్పుతో పరిపరి విధాల చుట్టూ తిరుగుతూ భయంకరమైన ముఖం కలిగి ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరిపడుతున్న రాక్షసరాజు అహంకారాన్ని సహించక ఆగ్రహించాడు. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగ దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తిన్ అసురేంద్రనేత్రములంధములుగన్ కంటక సన్నిభోత్కట కేసరాహతిన్ అభ్రభ సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచలా ప్రతిమ భాస్వరములై కరనఖరోచులు క్రమ్ముతేర సటలు ఝళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేతనుడిసిపట్టే నరసింహుడు ఆ దితిపట్టిన్ అధిపా. ధర్మరాజా, ఆ ఉగ్ర నరసింహుడి ముఖం నుండి ఎగసిన అగ్ని శిఖలు భూమ్యాకాశాలు నిండగా ఆయన కోరల ధగధగలతోటి భయంకర కాంతుల చేత హిరణ్యకశిపుని కన్నులు చీకట్లు కమ్మాయి. ముండ్ల వంటి వాడి అయిన ఆయన రోమాలు తాకటం వల్ల మబ్బులు చెల్లాచెదరైపోయాయి. ప్రళయకాల మేఘములలోని మెరుపుల వలె సాటిలేక ప్రకాశించే తీక్షములైన గోళ్ల కాంతులు వ్యాపించగా జూలు ఝడిపించి గర్జించి చెలరేగి చూపుపరచి కనుబొమ్మలు ముడిచి కోపంతో నాలుక ఆడించి పైకురికి చేతితో ఆ హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకున్నాడు.